పర్టికులర్ బడ్జెట్ చూస్తే ఇట్ ఈస్ ఏ గుడ్ బడ్జెట్ అండి. ఎందువల్ల గుడ్ బడ్జెట్ అంటే ఈ ప్రతి ఒక్క సొసైటీలో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ని టచ్ చేసింది అండ్ ఎట్ ది సేమ్ టైం ప్రతి సెక్టార్ని టచ్ చేసింది. సస్టైనబుల్ అండ్ ఇంక్లూజివ్ గ్రోత్కి ఉపయోగపడే బడ్జెట్ అనమాట. సో ఓవరాల్గా ప్రతి ఒక్క సెక్టార్ అని అంటే రైట్ ఫ్రమ్ అగ్రికల్చర్ దగ్గర నుంచి ఏరోస్పేస్, డిఫెన్స్, న్యూక్లియర్ పవర్, టూరిజం, స్పోర్ట్స్, ఇలా అన్ని రకాల సెక్టార్స్ని కలగలుపులుగా తీసుకువెళ్ళిన బడ్జెట్ ఇది. సో ఏపీకి మీరు చూస్తే ఏపీకి మనకి ఎక్స్ప్లిసిట్గా ఒక అరకులో ట్రెక్కింగ్ స్పాట్ కింద ఒకటి డిఫైన్ చేయడం జరిగింది. నెక్స్ట్ 2 రకాల రైల్వే కారిడార్స్ ఏపీ నుంచి మూవ్ కావటం జరిగింది. నెక్స్ట్ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన మినరల్ ఎక్స్కవేషన్కి డెవలప్మెంట్కి మన యొక్క స్టేట్ అనేది ఒక విధంగా జరిగింది. నెక్స్ట్ ఇండైరెక్ట్గా చూస్తే ప్రతి జిల్లాలోనూ ఒక ఉమెన్స్ హాస్టల్ పెడతానన్నారు. మనకి 26 జిల్లాలు ఉన్నాయి. ఇండైరెక్ట్గా మనకి 26 జిల్లాలలోనూ 26 హాస్టల్ వస్తాయి. దట్ ఈస్ ఎ బెనిఫిట్ అనమాట ఒకటి. నెక్స్ట్ ఎంఎస్ఎంఈకి క్యాష్ అవైలబిలిటీ కోసం డిఫరెంట్ స్కీమ్స్, డిఫరెంట్ ఇన్సెంటివ్స్ ఇవ్వటం జరిగిందనమాట. రైట్ ఫ్రమ్ యాక్సలరేటెడ్ డిప్రిసియేషన్తో పాటు. దానివల్ల ఏమవుతుంది, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎంఎస్ఎంఈ దగ్గర అవైలబిలిటీ ఆఫ్ ద క్యాష్ పెరగటం వల్ల ఆటోమేటిక్గా మీకు అక్కడ ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఎక్కడెక్కడైతే నీడ్ అండ్ రిక్వైర్మెంట్ ఉందో ఆ పర్టికులర్ ఇండస్ట్రియల్ పార్క్స్ పక్కన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టడం మన యొక్క యూత్, మన యొక్క స్టేట్లో ఉన్న యంగ్స్టర్స్కి స్కిల్ డెవలప్ అయ్యి ఇండస్ట్రీ ఎకో సిస్టమ్ ఎప్పుడైతే డెవలప్ అయిందో ఆటోమేటిక్గా జాబ్స్ క్రియేట్ అవుతాయి, సెల్ఫ్ సస్టైన్డ్గా తయారవుతారు పీపుల్ కూడా. ఈ విధంగా డైరెక్ట్లీ అండ్ ఇండైరెక్ట్లీ చాలా బెనిఫిట్లు ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్కి.